మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. శాన్ మాటియో అటెన్కోలో అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. అకాపుల్కో నుంచి టోలుకా ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం సాకర్ మైదానంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి ఓ ప్రైవేట్ కంపెనీ పైకప్పును ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 130 మందిని తరలించారు. శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీస్తున్నారు అధికారులు. ప్రమాద సమయంలో జెట్లో 8 మంది ప్రయాణికులు, 2 సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 మృతదేహాలను మాత్రమే బయటకు తీశారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. శాన్ మాటియో అటెన్కోలో అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. అకాపుల్కో నుంచి టోలుకా ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానం సాకర్ మైదానంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి ఓ ప్రైవేట్ కంపెనీ పైకప్పును ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 130 మందిని తరలించారు. శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీస్తున్నారు అధికారులు. ప్రమాద సమయంలో జెట్లో 8 మంది ప్రయాణికులు, 2 సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 మృతదేహాలను మాత్రమే బయటకు తీశారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. శాన్ మాటియో అటెన్కోలో అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. అకాపుల్కా నుంచి టోలుకా ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానం సాకర్ మైదానంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి ఓ ప్రైవేట్ కంపెనీ పైకప్పును ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 130 మందిని తరలించారు. శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీస్తున్నారు అధికారులు. ప్రమాద సమయంలో జెట్లో 8 మంది ప్రయాణికులు, 2 సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 మృతదేహాలను మాత్రమే బయటకు తీశారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం.